మై ఛానల్. కాశ్మీర్ రోడ్డు ట్రిప్లో భాగంగా ఈరోజు మనము కర్నా వ్యాలీ చూడటానికి వెళ్తున్నాము. కుప్వారా నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకానొక సమయంలో మహాభారతంలో కర్ణుడు నివసించిన ప్రాంతం అని చరిత్ర చెబుతుంది. కర్ణుడిని కలవడానికి కృష్ణుడు ఈ ప్రాంతానికి వచ్చేవాడని కూడా చరిత్ర చెబుతుంది. ఇప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉంది, ఆ ప్లేస్కు వెళ్ళడానికి రోడ్లు ఎలా ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఇప్పుడు మనము కుప్వారా నుండి కర్నాకి వెళ్ళే దారిలో ఉన్నాము. కర్నా వ్యాలీకి వెళ్ళాలి అంటే ప్రపంచంలోనే డెడ్లియెస్ట్ రోడ్లలో ఇది ఒకటి. ఈ కర్నా వ్యాలీ సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. కర్నా కుప్వారా నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. కుప్వారా నుండి కర్నా వరకు ప్రయాణం సంస్బారీ శ్రేణి యొక్క సాధనా పాస్ గుండా వెళుతుంది మరియు మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు దట్టమైన అడవుల యొక్క నక్షత్ర వీక్షణలను అందిస్తుంది. మీరు చలికాలంలో సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే భారీ హిమపాతం సంభవించినప్పుడు స్థానిక అధికారులు వాటిని తరచుగా మూసివేస్తారు. కాబట్టి రోడ్లు తెరిచి ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్నందున కర్నాలో పర్యాటక వసతి లేదు. కాబట్టి మీరు గురేజ్ లేదా శారదా వంటి సమీప ప్రాంతాలలో ఉండవలసి ఉంటుంది. మీరు జమ్మూ మరియు కాశ్మీర్లోని కర్నా యొక్క అద్భుతమైన ప్రాంతాన్ని అన్వేషించడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే ఈ కథనం మీ పర్యటనను ప్లాన్ చేసేటప్పుడు గొప్పగా సహాయపడుతుంది. ఇంకా మీరు ఇప్పటికే కర్ణుడిని సందర్శించాలని ఆలోచిస్తున్నందున కాశ్మీర్ను భూమిపై స్వర్గం అని ఎందుకు పిలుస్తారో పూర్తిగా అర్థం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళడం కూడా ఒక అద్భుతమైన ఆలోచన. కాబట్టి మీ ప్రియమైన వారితో సరదాగా గడిపేందుకు ఇప్పుడే మీ టికెట్లను బుక్ చేసుకోండి.
కాశ్మీరీ లోయలో ఉన్న రోడ్లు చూడండి. కాశ్మీరీ లోయ రోడ్లు ఎంతో ఆకర్షణీయమైనవి మరియు ప్రకృతి అందాలతో నిండినవి. ఈ రోడ్డు జర్నీ హిమాలయ పర్వతాల మధ్య సాగి అద్భుతమైన దృశ్యాలను మనకు అందిస్తాయి. ఈ రోడ్లు ఎత్తైన పర్వతాలు, కష్టమైన మలుపులతో కూడుకుని ఉన్నాయి. ఈ రోడ్ల మీద వెళ్ళాలి అంటే వాతావరణ మార్పు వలన చాలా ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఈ రోడ్డు మీద ప్రయాణం వినోదభరితమైన అనుభవాన్ని అందిస్తుంది. కాశ్మీరీ లోయలో ఉన్న ఘాట్ రోడ్లు ఎంతో సవాలుతో కూడుకున్నవి మరియు ప్రమాదకరమైనవి. ఇవి ఎత్తైన పర్వతాలు మరియు భయంకరమైన మలుపులతో కూడుకుని ఉన్నవి. కఠినమైన వాతావరణం మూలాన ఈ రోడ్ల మీద ప్రయాణించాలి అంటే అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, లోయ ఎంత అందంగా ఉందో. ఆ కొండ మీద ఉన్న మంచు మొత్తం కరిగిపోయి కొంచెమే ఉంది. ఈ లోయ మొత్తం స్వర్గంలా ఉంది. రోడ్లు మాత్రం నరకంలా ఉన్నాయి. ఈ కర్నా వ్యాలీకి రావాలి అంటే కంపల్సరిగా కుప్వారా డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫీస్ నుండి కానీ లేదా జిల్లా మెజిస్ట్రేట్ నుండి కానీ కంపల్సరిగా పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన ప్రాంతం. అందువల్ల ఇక్కడ మిలిటరీ పోస్టులు ఉంటాయి. పర్మిషన్ లెటర్ చూపిస్తేనే మనకు కర్నా వెళ్ళడానికి వీళ్ళు అలౌ చేస్తారు.
ఇప్పుడు మనము కర్నాకి చేరుకున్నాము. ఇది పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఉగ్రవాదుల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇండియన్ ఆర్మీ వాళ్ళు డ్రోన్ సహాయంతో ఈ ప్రాంతం మొత్తాన్ని ఎలా జల్లెడ పడుతున్నారో చూడండి. ఇదేనండి కర్నా వ్యాలీ. ఒకప్పుడు కర్ణుడి నివాసం ఇక్కడే ఉండేదంట. కర్ణుడిని కలవడానికి కృష్ణుడు ఈ ప్రాంతానికి వచ్చేవాడంట. ఈ లోయకు కర్ణుడే పేరు పెట్టాడంట. ఈ లోయ యొక్క విశేషాలను తెలుసుకుందాము. ఈ లోయ చూడగానే నాకు కళ్ళు తిరిగి పడిపోబోయాను. కాస్తుంటే లోయలో ఉండేదాన్ని. నా టైం బాగుంది, లేకపోతే ఈ స్వర్గం నుండి ఇంకో స్వర్గానికి వెళ్ళేదాన్ని. కర్నా అనేది ఉత్తర భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక పరిపాలనా తహసీల్. ఇది కుప్వారా జిల్లాలో షమాస్బరి మరియు కరుణ పర్వతాల మధ్య ఉంది. మరియు దాని అతిపెద్ద తహసీల్ 1947లో విభజనకు ముందు ముజఫరాబాద్లో అతిపెద్ద తహసీల్. కర్నా రెండుగా విభజించబడింది. కేవలం 16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారతదేశం యొక్క నియంత్రణ రేఖకు చేరుకుంది. ఈ ప్రాంతం దాదాపు 42 గ్రామాలను కలిగి ఉంది. దాదాపు 65,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పహరీ ప్రజలు. కర్నా దాని అసమానమైన సహజ వైభవం, మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన అడవులు, పచ్చని లోయలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం ఖజీనాగ్ మరియు బటామోజీ ప్రవాహాలకు సమీపంలో ఉంది. దీని వలన ఇక్కడ సాగు కూడా సులభం అవుతుంది. స్థానికులు సుమారు 5,000 సంవత్సరాల క్రితం గొప్ప చరిత్రను కలిగి ఉన్నారని నమ్ముతారు. మరియు వారు ఆహారం, జానపద సంగీతం, నృత్యంతో పాటు లాఠీబాజీ మరియు తల్వార్ బాజీ వంటి కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందారు.
కర్ణుడి చారిత్రక మరియు పౌరాణిక సంబంధాల కారణంగా దాని గురించి చాలా వ్రాయబడింది. భారతదేశం మరియు పాకిస్తాన్ విభజనకు ముందు ముజాఫరాబాద్లో అతిపెద్ద తహసీల్ ఇది. ఒకానొక సమయంలో మహాభారతం నుండి రాజా కర్ణుడు నివాసంగా ఉంది మరియు ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టింది ఆయనే. అతను ఈ ప్రాంతానికి కరణ్న అని పేరు పెట్టాడని, దీని అర్థం కరునికి సంబంధించినది అని అర్థం, మరియు కాలక్రమేణా ఆ పేరు కర్ణగా మారిందని చెబుతారు. ఈ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల్లో హిందూ నాగరికతకు సంబంధించిన అనేక విలువైన వస్తువులు బయటపడ్డాయని కూడా చెబుతారు. చూడు నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి.